So good evening dear students of grade 10. Right now today we are going to solve one of the most important problem from exercise 5.2. ఆల్రెడీ మనం 5.2 ఎక్సర్సైజ్లో 14th ప్రాబ్లం వరకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రైట్ నో వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ప్రాబ్లం నెంబర్ 15 ఫ్రమ్ ఎక్సర్సైజ్ 5.2 ప్రోగ్రెషన్స్ ఆఫ్ గ్రేడ్ 10. ఓకే, సో జస్ట్ అబ్జర్వ్ ద క్వశ్చన్. సో 5.2లో 15th క్వశ్చన్ అండి. సో ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. సో అసలు క్వశ్చన్ ఏమంటున్నాడో చూడండి ఒకసారి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ అంటే ఇండైరెక్ట్ గా మనం కట్టాల్సింది ఎన్ వాల్యూ. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ అండ్ ఎన్ వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి ద nth టర్మ్ ఆఫ్ ఏపీస్ అంటే రెండు ఏపీ సీక్వెన్స్లు ఇచ్చాడు. ఓకే, రెండు ఏపీ సీక్వెన్స్లు ఇచ్చి చూడండి, ఫస్ట్ ఏపీ సీక్వెన్స్ ఏంటంటే 63, 65, 67 సో ఆన్. అవునా, చూడండి ఫస్ట్ ఏపీ సీక్వెన్స్ వచ్చి 63, 65, 67 అండ్ సెకండ్ ఏపీ సీక్వెన్స్ వచ్చి 3, 10, 17 సో ఆన్ ఆర్ ఈక్వల్ అని చెప్పంటున్నాడు. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్, ఎన్ ప్లేస్లో ఎంత పెడితే అంటే ఇండైరెక్ట్గా ఎన్ వాల్యూ కట్టాలి. అయితే కండిషన్ ఏంటి, nth టర్మ్ ఆఫ్ 2 ఏపీస్ ఈక్వల్ అంటే nth టర్మ్ ఆఫ్ ఫస్ట్ ఏపీ, nth టర్మ్ ఆఫ్ సెకండ్ ఏపీ, దీని యొక్క nth టర్ము దీని యొక్క nth టర్ము ఈక్వల్ చేస్తే ఎన్ వాల్యూ ఎంత అవ్వాలి అంటే ఎన్ ప్లేస్లో ఎంత ఉంటే ఆ రెండు సీక్వెన్స్ల యొక్క nth టర్మ్స్ ఈక్వల్ అవుతాయి అని అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ సీక్వెన్స్ యొక్క nth టర్ము సెకండ్ సీక్వెన్స్ యొక్క nth టర్ము రెండు ఈక్వల్ అవ్వాలి అంటే ఎన్ ప్లేస్లో ఎంత ఉండాలి అంటే ఎన్ వాల్యూ ఎంత ఉండాలి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ అని అంటున్నాడు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏపీ సీక్వెన్స్ తీసుకోండి. ఫస్ట్ ఏమొస్తుంది 63, 65, 67 సో ఆన్. ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి, ఏ వాల్యూ 63. ఓకే, ఇదిగో 63. కామన్ డిఫరెన్స్ ఎలా వస్తుంది, a2 మైనస్ a1 అంటే 65 మైనస్ 63 ఎంత కామన్ డిఫరెన్స్ ఏమో 2 వచ్చింది. ఫస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ టర్మ్ ఏమో ఏ వాల్యూ 63 వచ్చింది. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఉంది, డి వాల్యూ ఉంది. అంటే ఇప్పుడు మనం కట్టాల్సింది ఏంటి, nth టర్మ్ ఆఫ్ ఏపీ అంటే ఫస్ట్ సీక్వెన్స్ కి nth టర్మ్. ఫార్ములా ఏంటి, an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో an ఈక్వల్ టు ఏ ప్లేస్లో ఎంత ఇవ్వాలి, ఫస్ట్ సీక్వెన్స్ కాబట్టి 63, ఇదిగో 63 ప్లస్ ఎన్ వాల్యూ మనం కట్టాలి కాబట్టి ఎన్ అలాగే ఉంచేస్తున్నాను, n మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత మనకి 2 వచ్చింది. సో ఫైనల్లీ an ఈక్వల్ టు 63 ప్లస్ 2 ఇంటూ ఎన్, 2n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 1 2. సో ఫైనల్లీ ఫస్ట్ సీక్వెన్స్ యొక్క nth టర్మ్ వాల్యూ ఎంత వచ్చిందండి, 63 ప్లస్ 2n మైనస్ 2 వచ్చింది. ఇది ఫస్ట్ సీక్వెన్స్ యొక్క nth టర్మ్. అలాగే సెకండ్ సీక్వెన్స్ కి nth టర్మ్ కూడా కట్టాలన్నమాట. సెకండ్ సీక్వెన్స్ ఏమి ఇచ్చాడు, 3, 10, 17 సో ఆన్. ఇందులో ఫస్ట్ టర్మ్ వాల్యూ ఎంత, ఏ వాల్యూ 3. అలాగే కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది, a2 మైనస్ a1 10 మైనస్ 3 అంటే 7. కామన్ డిఫరెన్స్ ఏమో 7, ఫస్ట్ టర్మ్ ఏమో 3. మళ్ళీ రెండు ఉపయోగించుకుని వీ నీడ్ టు ఫైండ్ అవుట్ nth టర్మ్. an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. an ఈక్వల్ టు a ప్లస్ అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ a 3 ఉంది, 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ 7 అనమాట. మళ్ళీ an ఈక్వల్ 3 ప్లస్ 7 ఇంటూ n 7n మైనస్ 7 ఇంటూ 1 7. సో ఫైనల్లీ సెకండ్ సీక్వెన్స్ యొక్క nth టర్మ్ ఎంత వచ్చింది, 3 ప్లస్ 7n మైనస్ 7. ఇప్పుడు ఫస్ట్ సీక్వెన్స్ యొక్క nth టర్ము, సెకండ్ సీక్వెన్స్ యొక్క nth టర్ము చూడండి ఏమంటున్నాడు, nth టర్మ్ ఆఫ్ 2 ఏపీస్ ఎలా ఉన్నాయని చెప్తున్నాడు, ఈక్వల్ అంటున్నాడు. కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. అంటే ఫస్ట్ సీక్వెన్స్ యొక్క nth టర్ము, సెకండ్ సీక్వెన్స్ యొక్క nth టర్ము రెండింటిని ఈక్వల్ చేయాలి. రెండు ఈక్వల్ చేయాలంటే ఫస్ట్ దానిలో ఏముంది 63, ఇగో 63 ప్లస్ 2n మైనస్ 2 షుడ్ బి ఈక్వల్ టు 3 ప్లస్ 7n మైనస్ 7, 3 ప్లస్ 7n మైనస్ 7 ఈక్వల్ చేసామా లేదా. సో 63 మైనస్ 2 ఎంతండి 61 ప్లస్ 2n మిగిలింది. అలాగే ఇటు సైడు మైనస్ 7 ప్లస్ 3 ఎంత మైనస్ 4 ప్లస్ 7n అంటే 7n మైనస్ 4 మిగిలింది. సో ప్లస్ 2n అటువైపు వెళ్తే ఏమవుతుంది, మైనస్ 2n అవుతుంది. అంటే 7n మైనస్ 2n మైనస్ 4 ఇటువైపు తీసుకొస్తే ప్లస్ 4 అవుతుంది. అంటే 61 ప్లస్ 4, 61 ప్లస్ 4 ఎంత 65. అలాగే 7n మైనస్ 2n ఎంత 5n. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 5 13s are 65. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు ఫైనల్లీ వీ గాట్ n ఈజ్ ఈక్వల్ టు 13. అంటే n ప్లేస్ 13 కనుక పెడితే ఫస్ట్ సీక్వెన్స్ యొక్క nth టర్ము, సెకండ్ సీక్వెన్స్ యొక్క nth టర్ము రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ n అంటే n ఈజ్ ఈక్వల్ టు 13 అని అర్థం అనమాట. ఓకే, సో ఐ థింక్ దిస్ క్వశ్చన్ ఇస్ వెరీ వెరీ క్లియర్ టు ఎవ్రీ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ యూ షల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.